సరేనా అందరికీ పాత్రికేయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా ఒక్కొక్క నాయకులందరూ కూడా వివిధ పార్లమెంట్ పరిధిలో పర్యటించడం, జాతీయ ఉపాధ్యక్షురాలు డికేఆర్ గారు కూడా 2 పార్లమెంట్లు, జితేందర్ రెడ్డి గారు 2 పార్లమెంట్లు, రామచంద్ర గారు 2 పార్లమెంట్లు, ఇట్లా నాయకులందరూ కూడా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించి ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి పార్టీ సంస్థాగత విషయాల్లో కానీ, పార్టీని ఇంకా స్ట్రెంథన్ చేయడం విషయంలో కానీ, కేంద్ర నాయకత్వము రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళి ప్రజలకు చేరువవడము, కార్యకర్తలను కలిసి ఆయా పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ఒక ప్రణాళిక రూపొందించడమే లక్ష్యంగా ఈ పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని కేంద్ర నాయకత్వం చెప్పడం జరిగింది. దానిలో భాగంగా రోజు ఉదయం కరీంనగర్, సాయంత్రము పాలమూరు జిల్లాకు రాష్ట్ర నాయకత్వం నన్ను కేటాయించింది. కాబట్టి ఈరోజు మా నాయకులతో మాట్లాడి అందరం కలిసిమెలిసి కూర్చొని మాట్లాడుకొని ఇలా పాలమూరు జిల్లా అంటేనే భారతీయ జనతా పార్టీకి అడ్డా. ఇలా ఏ సర్వే చూసినా కూడా, ప్రైవేట్ సర్వేనా ప్రభుత్వ సర్వేనా, ఏ సర్వే చూసినప్పుడు కూడా పాలమూరు ఎంపీ స్థానం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. ఫలితాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రాబోతున్నాయి. ఇక్కడ ప్రజలు నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాల్సిందే. నరేంద్ర మోడీ గారు లేనటువంటి భారతదేశాన్ని ఊహించుకోలేమని చెప్పి ఏ సర్వే చూసినప్పుడు కూడా ఆ సర్వే ఫలితాలను కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో 10 నుంచి 10కి మించి స్థానాలు, పార్లమెంట్ స్థానాలు ఇలా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఇది మేము చెప్పడం కాదు, కాంగ్రెస్ చెప్తున్నారు, బీఆర్ఎస్ చెప్తున్నారు. బీజేపీ ఎక్కువ సీట్లు గెలవబోతున్నది. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని తిరిగి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి చేయాల్సిందే. ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు ఆ నినాదాన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేస్తున్న విషయం స్పష్టం. అది అయినప్పుడు కూడా దానిలో దృష్టి ఉంచుకునే భారతీయ జనతా పార్టీ కూడా ఇంకా కార్యకర్తలు చింతించాలని ఆలోచనతో పోతాను. ఈ పాలమూరు సంబంధించి ఇక్కడ సమస్యల మీద, ప్రజలుగా ఎదుర్కొంటే ఇబ్బందుల మీద గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ నుండి మా సీనియర్ నాయకులందరూ కూడా, జిల్లా నాయకత్వం అంతా కూడా ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించి, చాలామంది కార్యకర్తలు జైలుకు వెళ్ళారు, చాలామంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు, చాలామంది కార్యకర్తల మీద నాన్ బెయిలబుల్ కేసులు అయినాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రజా సమస్యల కొట్లాడి, ఇక్కడ క్యాడర్ లేని, కెపాసిటీ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో. ఇక్కడ కానీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే క్యాడర్ తయారు చేసుకుంటుంది. పాపం క్యాడర్ లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ క్యాడర్ మొత్తం షిఫ్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక దగాగోరు పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రజలు చీత్కరించారు, చీకొట్టిరు వాళ్ళను. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను రాచి రంపానటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి నుంచి, గతంలో మాజీ ముఖ్యమంత్రి నుంచి జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకుల వరకు. కార్యకర్తలు మంచోళ్ళు. మేము కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడ విమర్శించాం. వాళ్ళు మా కార్యకర్తలకనే ఆ కార్యకర్తలు పనిచేశారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ దేశానికి మోడీ ప్రధానమంత్రి వాళ్ళని కోరుకుంటున్నారు కూడా. అందుకే కార్యకర్తలకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, కార్యకర్తలు ఎప్పుడు మేము విమర్శించలేదు.
కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే కబ్జాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, ప్రజలు ఇబ్బంది పెట్టిర్రో వాళ్ళందరూ ఉన్న కాంగ్రెస్ పార్టీ పోతున్నారు. వాళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఎవరైతే నీతి నిజాయితీతో పనిచేసేటువంటి నాయకులందరూ కూడా బీజేపీలో చేరుతూ ఉన్నారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొన్న ఏదో ఓట్లేస్తే ప్రజలు ఓట్లేసి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద అభిమానము, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పనిచేస్తానో వాళ్ళు గెలవలేదు. అసలు క్యాడర్ లేదు కాంగ్రెస్ పార్టీకి. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో క్యాడర్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మా కార్యకర్తలు గల్లీలో కూడా ఇలా జెండా పట్టుకొని నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలని, కేంద్రం చేసే అభివృద్ధి విషయంలో కానీ ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తున్నాం. కాబట్టి పాలమూరుతో సహా ఈ తెలంగాణ రాష్ట్రంలో 10కి మించి పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఈ జిల్లాలో ముఖ్యంగా కృష్ణా జిల్లాల విషయంలో ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ బండారాన్ని బయటపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతాన్ని కృష్ణా జిల్లాల విషయంలో ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా ఈ ప్రాంతాన్ని ఎడారిగా చేసింది, ఏ విధంగా ఈ ప్రాంత ప్రజల యొక్క మనోబలం దెబ్బతీసిందన్న విషయంలో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవ విషయాలు వివరించింది కేవలం భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడలే. మేము చేసే ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపలే. కృష్ణా జిల్లాల విషయంలో కాంగ్రెస్ పార్టీ తూతూ మంత్రంగా మాత్రమే స్పందించింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని పెట్టించింది భారతీయ జనతా పార్టీ, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి. అపెక్స్ కౌన్సిల్ను అప్పుడున్న ముఖ్యమంత్రి డుమ్మా కొడితే కూడా మెడల్ మంచి గుంజుకొచ్చి అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూర్చోబెట్టింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒత్తిడి తలొగ్గే ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించే రాష్ట్రం అప్పుడున్న ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అప్పుడే ఆ ముఖ్యమంత్రి బండారం అంతా బయటపడ్డది. గతంలో చంద్రబాబు నాయుడు గారితో అప్పుడున్నటువంటి కేసీఆర్ ఏ విధంగా కుమ్మక్కయ్యండు, ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి కృష్ణా జిల్లాల విషయంలో ఈ ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం చేసిండో పూర్తి ఆధారాలతో సహా బయట పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మా మద్దతు తెలిపడే కాంగ్రెస్ పార్టీ స్పందించలే. ఆ రోజు 299 టీఎంసీలు రాసినటువంటి కృష్ణా జిల్లాల వాటా విషయంలో 570 టీఎంసీలు రాసినటువంటి ప్రాంతంలో 299 టీఎంసీలకే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై సంతకం పెట్టినటువంటి మూర్ఖుడు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. పేపర్ కూడా చూపెట్టాం, వీళ్ళు సంతకాలు పెట్టిన పేపర్ కూడా చూపెట్టాం మేము. ఆ 299 టీఎంసీల నీటి వాటాను వాడుకున్నామంటే అవి కూడా వాడుకోలేని పరిస్థితి. అప్పుడున్న ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో ఎంపీ ఇవాళ మేము పాదయాత్ర చేస్తే కూడా పచ్చగా ఉన్నటువంటి పాలమూరులో చిచ్చు పెట్టడానికి వచ్చినామట. మేము వరుసలు లేవట. నేనే పాదయాత్ర చేస్తుంటే నేనే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక స్టూడెంటు వాళ్ళ తల్లిదండ్రులకు భారమై ముంబై పోతుంటే ఆ బస్ ఎక్కి తెలంగాణ సమాజానికి అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కొడుకు బాగా బలిపెక్కువ, ఆయన కొడుకు కండకవరం బాగా ఇక్కడ ఉంటుంది, తల కన్నీరు ఉండి ఇంకా వాళ్ళు అయ్యా ముఖ్యమంత్రి అనుకుంటుండే, ఆయన ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటుండే వాళ్ళయ్యా. ఆ బీఆర్ఎస్ పార్టీ కుంప ముచ్చిందే కేసీఆర్ కొడుకు. ఏం మాట్లాడుతూ ఆయనకే తెలియదు. చాలా ప్రాంతాలు కూడా ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీ దండం పెడతా, మీ కాలు మొక్తా, ఆ కేసీఆర్ కొడుకు మాత్రం మా దగ్గరకు వద్దు. ఆయన ముఖం చూస్తేనే వాడు ఓటెత్తాడు. ఆయన భాష, ఆయన అహంకారం చూసే ఉన్న పార్టీ కుంప మునిగింది. మేము కూడా నాకు ఘాటుగా అవుతాం, మరి అద్దే వద్దని చెప్పి అందరూ చీత్కరించారు. మళ్ళీ కాదే, ఇంకా అహంకారం తగ్గలే. వాళ్ళు అయ్యే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. ఇంకా మోడీ గారు తిడతాడు. వాళ్ళు ఉన్న 10 సంవత్సరాలు మొత్తం మోడీ గారు తిట్టంగా టైం సరిపోయింది. కాబట్టి కృష్ణా జిల్లాల విషయంలో కానీ ఈ ప్రాంతంలో గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిన విషయంలో కానీ, ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య విషయంలో కానీ, ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో కానీ, ఈ ప్రాంతంలో మైనార్టీ సంతుష్టికరణ విధానాల విషయంలో కానీ, ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతి అక్రమాల విషయంలో కానీ ఏ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ స్పందించింది. కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అవన్నీ నెమరు వేసుకుంటున్నారు. ఎస్, భారతీయ జనతా పార్టీ మాకు అండగా ఉంది,
సరే శాసనసభ ఎన్నికల్లో ఏదో వేసినాం, పొరపాటు వేసినాం, అయిపోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి బస్సులో మేము పొరపాటు అయ్యాం. మేము ఓటు వేసేది పువ్వు గుర్తు మీద ఓటేస్తాం, నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేస్తాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీకే ప్రజల మద్దతు ఉందనే విషయము సర్వేల ద్వారా స్పష్టమవుతున్నది, మాకు వస్తున్న సమాచారం స్పష్టమవుతున్నది, మా కార్యకర్తల నుంచి వచ్చినటువంటి సమాచారం స్పష్టమవుతున్నది, మా నాయకులు తిరుగుతుంటే ప్రజాస్పందన చూసి కూడా స్పష్టమవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు సమానం. వాళ్ళు ఏదో చెప్పుకున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడంలో సక్సెస్ అయింది. కానీ ఇప్పుడేమవుతుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏది మాట్లాడితే కాంగ్రెస్ అది మాట్లాడుతుంది. బీజేపీని రాకుండా చేయడానికి ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. ఇద్దరు కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే, మన ఇద్దరం తిట్టుకుందాం, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు. మన ఇద్దరం కొట్టుకుందాం, తిట్టుకుందాం. మధ్యలో బీజేపీ విషయంలో ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు, బీజేపీని రాకుండా చేయాలి. దీనికి ఏం చేయాలి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కేసీఆర్ కొడుకు ఏమంటున్నాడు, కాంగ్రెస్ బీజేపీ ఒకటని ఆయన అంటున్నాడు. ఎవరెవరు ఒకటి, వాళ్ళిద్దరు ఒకటి. ద్రౌపది ముర్ము అని మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తే కలిసి ఓడగొట్టింది వాళ్ళు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఓడగొట్టారు. మద్దతు ఇచ్చి ఓడగొట్టే ప్రయత్నం చేసారు. కానీ ఏమైంది, అలా ఒక ఎస్టీ మహిళ మారుమూల ప్రాంతానికి సంబంధించిన ఒక మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఓడగొట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్. గతంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేసినాయి. ఢిల్లీలో పార్లమెంట్లో ఏ బిల్లు వచ్చినా కూడా రెండు పార్టీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోడియం దగ్గర ధర్నాలు చేసింది వాళ్ళు, ఢిల్లీలో కలిసి ర్యాలీలు తీసింది వాళ్ళు. ఇద్దరు కలిసి పోటీ చేస్తామన్నారు, అధికారాన్ని పంచుకుంటామన్నారు. కోమరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు, ఉత్తమ్ కుమార్ గారు చెప్పారు, జాన్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఇద్దరు వచ్చి డ్రామాలు ఆడుతున్నారు. కానీ వాళ్ళ డ్రామాలను వాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎట్టి బస్సులో ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, ఇంకా ఎక్కువ నిధులు రావాలంటే, ఇలా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు స్థానాలు ఎక్కువ ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. అప్పుల రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. కాబట్టి అప్పులు తీరాలంటే, అభివృద్ధి జరగాలంటే, నిధులు దారి మళ్ళద్దంటే, ఎక్కువ నిధులు రావాలంటే, వాళ్ళ మోడీ గారు సంతోషపడాలంటే, మోడీ గారు ఇంకా తెలంగాణ ఇంకా నిధులు ఎక్కువ ఇవ్వాలంటే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాలు గెలవని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ గెలిచిందనుకో ఏం చేస్తారన్న, మూసిన వదిలేసినట్టు. అది ఏం చేస్తారు, వాళ్ళు గెలవరు. బీఆర్ఎస్ 17కు 17 స్థానాల్లో థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్. వాళ్ళ క్యాండిడేట్ దొరకలేరు. ఇక్కడ బీఆర్ఎస్ మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో థర్డ్ ప్లేస్. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పార్టీ అధికారం రాదు. ముఖ్యమంత్రి క్లారిటీ చెప్పేసాడు, తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 సీట్లు గెలిస్తే మేము ఇచ్చినట్టు 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 17 గెలిచాయా, 17 పార్లమెంటు స్థానాలు గెలిచాయా? ఈ 17 పార్లమెంటు స్థానాలు గెలిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఆడు. ఇక్కడ 17 గెలువై 6 గ్యారెంటీలు అమలు కావు. ఇది స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఎన్నికల సమయంలో ఏం చేయాలి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాకు అధికారం ఇవ్వాలి, అసెంబ్లీలో ప్లస్ పార్లమెంట్లో కూడా 17 స్థానాలు గెలిపిస్తేనే ఈ 6 గ్యారెంటీ అమలు చేస్తాను ఎన్నికల ముందే చెప్పాలి. నమ్మించి మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట. కర్ణాటకలో ఏ విధంగా మోసం చేశారో, గ్యారెంటీలు ఇచ్చి అధికారం తీసుకోవడానికి ఎట్లా మోసం చేశారో, తెలంగాణ రాష్ట్రంలో కూడా 6 గ్యారెంటీలు ఇచ్చి అధికారాన్ని చేజిక్కించుకొని ఇవాళ ప్రజలను మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కి మేము అప్పీల్ చేస్తున్నాం, మీరు దయచేసి దేశ పరిస్థితులు అర్థం చేసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రం కొన్ని ఆశయాల కోసం, కొన్ని లక్ష్యాల కోసం ఏర్పరిచిన తెలంగాణ రాష్ట్రం ఆ ఆశయానికి నెరవేరలే, ఆ లక్ష్యాన్ని చేరలే. కాబట్టి అవి తీరాలంటే, అవి చేరాలంటే, ఆశయం సిద్ధించాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలవాలి. ఆ గెలిపించడంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా మాకు సహకరించాలని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. అంతా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వన్ సైడ్ అయిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేము ఓట్లు వేయించుకున్నాం, బీఆర్ఎస్ పార్టీలు మామూలు ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం పార్లమెంట్లో మాత్రం ఎంపీల ఎలక్షన్లో మాత్రం బీజేపీకి ఓటిస్తాం.